20వ వచనాన్ని, 27వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆయన వలన ఇంకొకళ్ళు చదవండి అమ్మా. ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. చాలు. ప్రభునందు ప్రియరా, మనం దేవుని వాక్యములో నుండి పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానిస్తున్నాం. పరిశుద్ధాత్మను గురించి ప్రభు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను సాధారణముగా పొందుడి అనేటువంటి మాటను ఉపయోగించినట్లు, పరిశుద్ధాత్మను పొందడానికి పొందుడి అనేటువంటి మాటను ఉపయోగించినట్లుగా లేఖన భాగములో నుండి మనం గత వర్తమానంలో ధ్యానం చేశాం. పరిశుద్ధాత్మను పొందుడి లేక పరిశుద్ధాత్మను పొందిరి అనే మాటను సాధారణంగా ఉపయోగించబడినట్లుగా మనం చూస్తాం. అలాగే మరొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ పొందుకునేటువంటి విధానాన్ని పరిశుద్ధాత్మ అభిషేకము అని కూడా మనము ప్రస్తావిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ పొందడము అనేది పరిశుద్ధాత్మ అభిషేకము అని మనం గ్రహించాలి. అయితే ఇక్కడ యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనములో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. పరిశుద్ధుని వలన అభిషేకము మీరు పొందినవారు అని అంటాడు. అలాగే 27వ వచనం అంటాడు, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ప్రభునందు ప్రియరా, పరిశుద్ధాత్మ అభిషేకం, ఈ అభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇది ఆయన ఇచ్చిన అభిషేకం. పరిశుద్ధాత్మ అనేది ఒక అభిషేకం. పరిశుద్ధాత్మను పొందడము అనేది ఒక అభిషేకం. ఈ అభిషేకాన్ని మనము పరిశుద్ధుని వలన పొందుకున్నాం. అభిషేకించబడిన వారు సమస్తమును ఎరుగుదురు అని చూస్తున్నాం. అలాగే మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవ్వడు మీకు బోధింపనక్కర్లేదు అని అంటాడు. పరిశుద్ధాత్మ అభిషేకం నిలిచి ఉండాలి.
పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన అభిషేకాన్ని గురించి బైబిల్ గ్రంథములో యోహాను రాసిన 2వ పత్రిక 3వ పత్రికలో తప్ప మిగిలిన పుస్తకాలన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ యొక్క ప్రస్తావన కనబడుతుంది. పరిశుద్ధాత్మకు అంత ప్రాముఖ్యత దేవుడు ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మను పొందటము అనేది ఒక అభిషేకముగా మనం గుర్తించాలి. మనకు ఎంత చదువున్నా లేక ఎంత నిపుణత ఉన్నా, ఎన్ని సామర్థ్యాలు మనము కలిగి ఉన్నా, మనము ఒక వ్యక్తి జీవితంలో మార్పు కలుగు చేయలేము. కానీ పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన అభిషేకముతో మనము ఎంతోమంది ప్రజలను రక్షించటానికి వీలు పడుతుంది. పరిశుద్ధాత్మ ఒక అభిషేకముగా మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనేది ఒక అభిషేకం అని మనం గుర్తించాలి. మనము దేవుని వాక్యాన్ని బట్టి మనం పరిశీలన చేస్తుంటారా, చీకటిలో కొట్టుమిట్టులాడుతున్న మనలను, అంధకారములో తిరుగులాడుతున్నటువంటి మనలను ప్రభువు ప్రేమించి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొని వచ్చి రాజవంశములో యాజకులుగా ఆయన చేశాడు. రాజులైన యాజక సమూహముగా దేవుడు మనం చేశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదివితే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాని మహిమ ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను అని అంటాడు. ఇక్కడ యోహాను మనలను ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను అని అంటాడు. పేతురేమో రాజవంశములో యాజకులుగా చేశాను అని ఆయన రాస్తాడు. అంటే ఇప్పుడు దేవుడు తన బిడ్డలను రాజులుగాను యాజకులుగాను కూడా చేశాడు అని మనం గ్రహించాలి. రాజులనుగా చేశాడు, యాజకులుగా చేశాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, రాజుల వలె బల ప్రభావాలు మనం కలిగి ఉండాలని, యాజకుల వలె పవిత్రముగా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. రాజుల వలె బల ప్రభావాలు కలిగి యాజకుల వలె పవిత్రతను పరిశుద్ధతను కలిగి దేవుని యొక్క సన్నిధిలో కనబడాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే అభిషేకం కలిగిన వారుగా ఉండాలి. అభిషేకము అనేది ఒక విడుదలనిచ్చేది. అభిషేకము అనేది ఒక శక్తినిచ్చేది. అభిషేకం అనేది ఒక రక్షణ కలుగు చేసేది. కనుక అభిషేకం ఎంతైనా అవసరం. దేవుని స్తోత్రం.
యేసు అనంటే రక్షకుడు, క్రీస్తు అనంటే అభిషేక్తుడు. క్రీస్తు అనే మాటను హెబ్రీలో మెస్సయ్యా అని అన్నారు. మెస్సయ్యా అని పిలుస్తారు, అంటే అభిషేక్తుడు అని అర్థం. క్రీస్తు అన్న హెబ్రీ భాష అభిషేక్తుడు అని అర్థం. ఆయన అభిషేక్తుడు, అభిషేకం పొందినవాడు. అందుకే ప్రభు అంటాడు లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనములో, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను అని అంటాడు. ప్రభు ఆత్మ నా మీద ఉంది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించెను అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన పరిచర్య ప్రారంభించి ప్రభావవంతమైనటువంటి పరిచర్య యేసుక్రీస్తు ప్రభుల వారు చేయడానికి కారణం ఆయన పొందినటువంటి ఆత్మాభిషేకం. ప్రభావవంతమైన పరిచర్య యేసుక్రీస్తు ప్రభుల వారు చేశారు. దీనికి కారణం ఆయన పొందినటువంటి ఆత్మ అభిషేకం. కనుక అభిషేకములో విమోచన ఉంది, అభిషేకములో శక్తి ఉంది. కనుక ఆ అభిషేకాన్ని మనము కలిగి ఉండాలి. ప్రవక్త యెషయా రాస్తాడు. యెషయా ప్రవచన గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. ఆ దినమున నీ భుజము మీద నుండి ఏంటంట, అతని బరువు తీసివేయబడెను, నీ మెడ మీద నుండి ఆ కాడి కొట్టివేయబడెను. స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనాలన్నీ కూడా ఈ అధ్యాయంలో కొన్ని శ్రేష్టమైన మాటలు మనం చూస్తాం. దేవుని అభిషేకము వలన మెడ మీద నుండి కాడి విడిచివేయబడబోతుంది, కాడి విరగొట్టబడుతుంది. అభిషేకము వలన మెడ మీదనున్న కాడిని దేవుడు విరిచివేస్తున్నాడు. దేవుని కార్యం ఇక్కడ జరుగుతూ ఉంది. అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ప్రవక్తులు పలికినట్లుగా ఈ అభిషేకం అనేది కాడిని విరగొట్టేది అని మనం గ్రహించాలి. కాడిని విరగొడుతుంది. కనుక ఈ అభిషేకాన్ని మనము కూడా కలిగి ఉండునట్లుగా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. అందుకే మీరు పరిశుద్ధిని వలన అభిషేకించబడి తిరిగి అని అంటున్నాడు. పరిశుద్ధిని వలన ఏమయ్యాం? అభిషేకించబడ్డాం. పరిశుద్ధాత్మ పొందటము అనేది ఇదొక అభిషేకం, ఇదొక అభిషేకం. కనుక ఈ అభిషేకాన్ని కలిగి ఉంటే, ఈ శక్తిని మనం కలిగి ఉంటే మెడ మీద ఉన్నటువంటి కాడిని మనం విరగొట్టవచ్చు. ఇది రాజుల యొక్క బల ప్రభావాన్ని, యాజకుల యొక్క పవిత్రతను ఇది చూపిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి.